హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మేమైతే చాలా బాగున్నాము. చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ సపోర్ట్ చేయండి. అండ్ అలానే మేమైతే సెలెక్టెడ్ ప్లేసెస్కి అనేది వెళ్ళామని చెప్పాను కదా లాస్ట్ ఇయర్. సో ఆ వీడియోస్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు తీరిందనమాట నాకు ఎక్కడున్నవి ఏంటి అని సెర్చ్ చేసి ఇప్పుడైతే నాకు వాటిని పట్టుకున్నాను, దొరికేసినాయి. అండ్ సచివాలయం చూసారా, నేనైతే ఫస్ట్ టైం చూడడము వెళ్ళడము. ఇంత లాంగ్ జర్నీ నా లైఫ్లోనే నేను ఫస్ట్ టైం అనమాట. మా హస్బెండ్ వచ్చినాకే నన్ను అట్లా బయటికి తీసుకెళ్లారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే నేనైతే ఫస్ట్ ఇంత లాంగ్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చే ముందు నాకు ఎన్ని థాట్స్ ఉన్నాయో మనసులో చెప్పలేను ఫ్రెండ్స్. ఎందుకు అంటే అంత భయంగా అనిపించింది. నేను వెళ్ళాను, బయటికి వెళ్తూనే ఉండేదాన్ని మా చిన్నాన్నగారితో పాటు. బట్ ఆయన అయితే ఇప్పుడు లేరులే ఫ్రెండ్స్. సో మా హస్బెండ్ అయితే ఇట్లా బయటికి తీసుకెళ్లారు. అప్పుడైతే నాకు చాలా భయం వేసేసింది ఈ ట్రాఫిక్ ఇవన్నీ చూసుకునేసరికి. అంటే నేను సింగిల్గా ఉంటే నాకు భయం ఉండదు, నాకు ఒక కిడ్ ఉన్నారు కదా, కన్నయ్య ఉన్నాడు కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి చూసారా స్తూపం ఎలా కనిపిస్తుందో, చాలా మంచిగా క్లారిటీగా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా కన్నయ్య అయితే వచ్చేస్తుంది అంటున్నాడు. చాలా హ్యాపీ అనిపించేసింది. కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను చూశాను. అంటే ఏజ్ మనకి తెలిసే ఉంటుంది, ఏజ్ మనం గెస్ట్ చేయలేం కదా. అండ్ అలానే మా కన్నయ్య అయితే తను చిన్నగా ఉన్నప్పుడు అన్నీ ఇట్లా కవర్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని చోట్లకి మేము వెళ్ళలేదులే ఫ్రెండ్స్, కొన్ని మాత్రమే చూసాము. మేము ఏదైతే చూసామో అది ప్రతి ఒక్కటి మాకు స్పెషల్, చిన్నదైనా పెద్దదైనా. అవి కూడా చూడలేని వాళ్ళు ఉంటారు, చూసిన వాళ్ళు ఉంటారు. బట్ చూసిన వాళ్ళతో అయితే నేను ఎప్పుడు కంపేర్ చేసుకోను. చూడని వాళ్ళతో కూడా నేను ఏమీ అనట్లేదు, జస్ట్ నా వీడియోస్లో అయినా చూసి కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. అండ్ అలానే మేమైతే హుస్సేన్ సాగర్కి అయితే వచ్చేసాము. హుస్సేన్ సాగర్కి అయితే వచ్చేసాము. ఎలాగోలా కష్టపడైతే నేను ఎలాగో అడ్జస్ట్ అయ్యాను. అండ్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ వెళ్ళాలా వద్దా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, గాడ్ ప్రామిస్గా నేనైతే ఫస్ట్ టైం అనమాట బోటింగ్ కూడా. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కాలన్న ఇంట్రెస్ట్ ఉంది. కానీ దగ్గరికి వెళ్ళంగానే ఆ పక్కనున్న బోట్స్ని వాటిని చూడగా నాకైతే చాలా భయం వేస్తుంది. నేను ఎప్పుడు బయటకు వెళ్ళింది లేదు, కళ్ళతో చూసింది కూడా లేదు. జస్ట్ మాకు రేపల దగ్గర పెరుమూడు దగ్గర ఏమో చూశాను అంతేను. అండ్ ఎప్పుడు మొబైల్స్లోనో లేక టీవీలోనో చూశాను అంతేను. చూసారా వే అనేది చాలా బాగుంది. సచివాలయం ముందు అనేది మనకు కనిపిస్తూ ఉంది కదా, చాలా అందంగా అనిపిస్తుంది. అండ్ అలానే ఎలాగో భయపడుతూ గట్టిగా దేవుని తలుచుకుని అయితే నేను ఎక్కేసాను బోట్ అనేది. చాలా హ్యాపీగా అనిపించింది. అటు హ్యాపీగానూ ఉంది ఫ్రెండ్స్, ఇటు భయంగానూ ఉంది. నాకు 100లో 10% మాత్రమే హ్యాపీగా ఉంది. దిగిన తర్వాత అయితే ఆ మూమెంట్స్ అనేవి నేను ఈ వీడియో ఎండింగ్లో నేనైతే షేర్ చేసుకుంటాను. కూర్చున్నానే కానీ మా హస్బెండ్ చేతులు అయితే మా కనే ఉన్నాడు. నేనైతే ఫోన్ తీసుకున్నానుగా, ఆ ఫోన్ వచ్చేసి నేను ఫస్ట్ టైము యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నాకు థాట్స్ వచ్చిన తర్వాత నేను ఏదో అలా షూట్ చేశాను. నేను షూట్ చేసుకోవడమే చాలా కష్టమైతే నేను ఫొటోస్ అయితే తీసాను కానీ అంత క్లారిటీగా నాకు అంతగా రాదు, ఇప్పుడు కూడా రాదు, నిజం చెప్తున్నాను. బట్ నేను ఏదో వీడియోగ్రాఫర్ని, నేను ఏదో యూట్యూబర్ని అనుకున్నారో లేక ఫోటోగ్రాఫర్ని అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ నాతో ఫొటోస్ తీయించుకున్నారు. మంచిగా అందంగా ఉన్నారు వాళ్ళందరూ. అయితే కొంచెం వాళ్ళ కల్చర్ కూడా డిఫరెంట్గా ఉంది, అంటే అఫీషియల్గా ఉన్నారు వాళ్ళందరూ. బట్ వాళ్ళు వచ్చేసి నా చేతిలో మొబైల్ పెట్టేసి నన్ను తీయమంటున్నారు. నాకేం సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళ మొబైల్స్ కూడా చాలా కాస్ట్లీ మొబైల్స్లా ఉన్నాయి ఫ్రెండ్స్. నేమ్స్ అయితే నేను చూడలేదు కానీ ఆ ఫ్లోలో వాళ్ళు నాకు ఇస్తూ ఉంటే ఎలా ఆపరేట్ చేయాలో తెలియట్లేదు. అదేమో సెకండ్స్ పడుతుంది. చాలా భయం అనిపించింది, మళ్ళీ హ్యాపీగా అనిపించింది. ఓకే, నన్ను కూడా గుర్తిస్తున్నారా వీళ్ళని చెప్పేసి. అంటే ఫస్ట్ టైం వెళ్ళాను కదా ఫ్రెండ్స్, ఆ మెమరీస్ అనేవి చెప్పలేను, వర్ణించలేను, వర్ణారితం అనమాట. సో ఎలాగోలా అక్కడైతే ఫొటోస్ తీసేసాను. మళ్ళీ ఫొటోస్ తీసిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు వచ్చేటప్పుడైతే ఆత్రంగా ఉంది కదా, ఎప్పుడు ఇచ్చవుతాను వచ్చాము. ఫొటోస్ తీసాము, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఆ స్టాట్యూ నుంచి ఆ బోట్ అనేది ఊగుతూ ఉంది. నాకైతే ఇంకా చెప్పుకోలేను ఫ్రెండ్స్, చాలా భయం వేసింది. ఈ బోట్ ఇలానే ఉంటుందా లేకపోతే డివైడ్ అయిపోయి వెళ్ళిపోతుందా అని చెప్పేసి. ఎలాగో మళ్ళీ స్టార్ట్ చేశాను, దేవుడా అని చెప్పేసి గాడ్ని కోరుకుంటూ మళ్ళీ బోట్ అయితే ఎక్కేసిన తర్వాత ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఏదో మొబైల్ పట్టుకున్నాను కానీ ఆ మొబైల్ మళ్ళీ వాటర్లో పడిపోయిద్దేమో,
మళ్ళీ ఈ వీడియోస్ తీపోతే మళ్ళీ ఎప్పటికి వస్తానో నేను ఇక్కడికి, ఎన్ని ఆలోచనలో, మళ్ళీ అట్లీస్ట్ కన్నయ్యనైనా ఫొటోస్ తీసుకోవాలి కదా. చిన్నమ్మని ఇట్లా తీసుకెళ్ళాము, నువ్వు చిన్న ఏజ్లోనే ఇలా ఇవన్నీ చూసావమ్మా అని చెప్పుకోవడానికి కూడా మెమరీస్ ఉండాలి కదా అని చెప్పేసి ఎన్నో ఆలోచనలతో అయితే నేను బయలుదేరాను ఫ్రెండ్స్. అలానే ఎలాగోలా వెళ్ళొచ్చేసాము.